మరి ఎట్లా చూస్తారు కేటీఆర్ గారు మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అంటే మీడియా సమావేశంలో మాట్లాడుతూ సో రాహుల్ గాంధీని కావచ్చు రేవంత్ రెడ్డిని చికట్పల్లిలో ఒకరిని వరంగల్లో ఒకరిని ఉరి తీయాలని మాట్లాడుతూ ఉన్నారు. సో మరి ఎట్లా చూడవచ్చు అంటే రైతు నిరుద్యోగులను కావచ్చు ఇటు హామీలు ఇచ్చిన వాళ్ళని కూడా మోసం చేసిళ్ళు వీళ్ళని ఉరి తీయాలని మాట్లాడుతూ ఉన్నారు. సో దీనికి మీరు ఇచ్చే సమాధానం? కేటీఆర్ ఆకాశంలో ఉండో అని తెలుస్తలేదు, భూమి మీద ఉండో అని తెలుస్తలేదు, త్రిశంకు స్వర్గంలో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన తలకిందులుగా మాట్లాడుతున్నప్పుడు ఆయన ఐడియాస్ అన్నీ కూడా తలకిందులే ఉంటాయి. రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, అట్లాగే ఐజ్వాల్ నుంచి తార్ ఎడారి వరకు మొత్తం భారతదేశ హృదయాలను గెలుచుకున్న గొప్ప వ్యక్తి. గొప్ప పాదయాత్ర చేసి భారతదేశం యొక్క కష్టాలను, సుఖాలను, కన్నీళ్లను, గాథల్ని అర్థం చేసుకునే వ్యక్తి. ఈరోజు మొత్తం ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థలోనే రాహుల్ గాంధీ గారికి సంబంధించిన మార్క్ అనేది చాలా గొప్పగా ఉంది. మరి ప్రపంచంలో ఎక్కడ ప్రజాస్వామ్య స్ఫూర్తికి సంబంధించిన మీటింగ్ జరిగినా రాహుల్ గాంధీ గారు స్పీకర్గా పోతున్నారు. అట్లాగే రాహుల్ గాంధీ గారు ఏ పదవిని ఆశించలేదు. కేటీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రి అయినో లేదో, ఆయన పొద్దుగాల ముఖ్యమంత్రి అయిన ప్రకటన వినగానే సాయంత్రం పూట మంత్రి అయిన వ్యక్తి. కాబట్టి కేటీఆర్ గారికి రాహుల్ గాంధీ గారికి అసలు పోలికే ఉండదు. తర్వాత స్పూన్ ఫీడింగ్ తోటి పుట్టిన వ్యక్తి కేటీఆర్ గారు. తర్వాత చాలా మామూలు కుటుంబం, సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారికి గాడ్ ఫాదర్ ఎవరు? రేవంత్ రెడ్డి గారి యొక్క కమిట్మెంటు, రేవంత్ రెడ్డి గారు రాజకీయాలు అర్థం చేసుకున్న కొన నుంచి ఆయన బయటకు వచ్చాడు. ఆయన ఎవరి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు కదా, స్వయంగా ఎదిగిన వ్యక్తి. ఈయన నాయన పేరు చెప్పుకొని నాయన ముమ్మ పెట్టుకొని వచ్చిన వ్యక్తి. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి కేటీఆర్ గారికి కూడా పోలిక లేదు. కాబట్టి పోలిక లేదు. రాహుల్ గాంధీ గారితో పోల్చుకునే అర్హత కేటీఆర్ గారికి లేదు, రేవంత్ రెడ్డి గారితో పోల్చుకునే అర్హత కూడా వారికి లేదు. కాబట్టి పాప కేటీఆర్ గారికి మొన్నటిదాకా బాగా సుఖపడ్డాడు, మంచి మంచి పెద్ద పెద్ద కారులో తిరిగిండు, ఎక్కడికి పోయినా కూడా జయ 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 ధ్వనాలు విన్నాడు. వాటన్నింటినీ పాపం అన్ని భజన పరులు, భక్తి పరులు జయ జయ అంటే నిజంగానే నేను చాలా గొప్ప అని అనుకున్నాడు. ఈరోజు పాప కేటీఆర్ దేకేవాడు కూడా ఎవడు లేకుండా అయిపోయింది, నిరాశ నిస్పృహ ఉండి చేసుకున్నాడు. ఖచ్చితంగా మేము ఏ వర్గాల కోసం అయితే మేము వాగ్దానాలు చేశామో ఆ వాగ్దానాలు నిలబెట్టుకునే క్రమంలో ఉన్నాం. ఉదాహరణ తర్వాత ఒకటి మేము చేస్తున్నాం. వాగ్దానాలు వెంటనే నెరవేర్చుకోవడానికి కారణం కూడా బీఆర్ఎస్ఏ. ఖజానాను మొత్తం ఖాళీ చేయడం వల్ల మేము ఇమీడియట్గా వాటి యాక్షన్ ప్లాన్లో తీసుకురాలేకపోయినాం. గ్రాడ్యుయేట్ చేస్తాం. ఖచ్చితంగా ఏ ప్రజలైతే వారి ప్రేమ ఆదరాభిమానాలు అయితే ఈరోజు మమ్మల్ని ఇక్కడ నిలబెట్టాయో దాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకునే నైతిక బాధ్యతను మేము తీసుకుంటాం. ఆ దిశగానే మేము కొనసాగుతాం. ఎట్లా చూస్తారు మరి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. సో మొన్న మొదటి రోజే రెండో రోజే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు అందరూ బైకాట్ చేయడం జరిగింది అసెంబ్లీ నుండి. సో కేవలం గాంధీ భవన్లో నడుస్తూ ఉంది తెలంగాణ అసెంబ్లీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. స్పీకర్ పక్షవాత ధోరణి చేస్తూ ఉన్నాడు, మాకు మైక్లు కట్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మొత్తం అందరు ఎమ్మెల్యేలు వాకౌట్ చేసిన పరిస్థితి. సో ఎట్లా చూస్తారు దీన్ని? నవీన్ గారు సబ్జెక్ట్ లేనోడు పారిపోతుంటాడు. 10 ఏళ్ళు మేము ప్రతిపక్షంలో ఉన్నాం కదా, అప్పుడు వాళ్ళు లాదం ఏంటిది? కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ అన్నారు వాళ్ళు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అని బీజేపీ అన్నది. 10 ఏళ్ళు మొత్తం ఆ పార్టీలో గెలిచి ఎమ్మెల్యేలందరూ పట్టకపోయినా కూడా పార్టీని బతికించడం కదా. అవకాశం ఒక 5-6 ఎమ్మెల్యేలు మిగిలినా కూడా వారి ద్వారా మేము పార్టీని కొట్లాడినాం కదా. పాపం వాళ్ళు ఎందుకో సబ్జెక్ట్ లేదు వాళ్ళకు. ప్రధానంగా కృష్ణానది మీద మహబూబ్ నగర్ ప్రజలకి, రంగారెడ్డి ప్రజలకి, నల్గొండ ప్రజలకి, ఖమ్మం ప్రజలకు విపరీతమైన అన్యాయం చేసిన వాళ్ళు. ఆ అన్యాయాలు ఎక్కడ బయటకు వస్తాయని చెప్పేసి భయపడిపోయినారు. ప్రధానంగా హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణకి ప్రధానంగా దక్షిణ తెలంగాణకు చేసిన అన్యాయాలు అంతా ఇంత కావు. కాబట్టి అవి బయటకు వస్తాయని చెప్పేసి హరీష్ రావు గారిని కాపాడడం కోసం ఓవరాల్గా బీఆర్ఎస్ వాకౌట్ చేస్తున్నట్టుగా మేము బహిష్కరిస్తామని చెప్పినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. చెరువు మీద అడిగితే ఏమైందో అందరికీ తెలుసు. కానీ వాళ్ళు చెరువు మీద అలిగే ప్రయత్నం చేస్తున్నారు. అవి పరిధి చెందిన రాజకీయాలు కావు. అంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేస్తూ ఉన్నారు, నీళ్లను మొత్తం ఆంధ్రాకి తరలించే ప్రయత్నంలో చేస్తూ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా ఇదే డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఏంటి దీనిపై ఎలాంటి క్లారిటీ? ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నేను తెలంగాణ ఉద్యమకారుగా ఉన్నప్పుడు గోదావరి నది ఒడ్డున, కృష్ణానది ఒడ్డున నడిచిన బృందంలో నేను ఒక సభ్యుడిని. మొత్తం తెలంగాణకు సంబంధించిన నీళ్ల మీద ఏ ఒప్పందాలు గతంలో చేయబడ్డాయో ఆ ఒప్పందాలను యథాతథంగా అమలు పరిస్థితి టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్. తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది నవీన్ గారు? నదీ జలాల్లో అన్యాయం జరిగిందనే కదా తెలంగాణ ఉద్యమం రావడం వెనుక ఎక్కువగా నది నీళ్ళే. మరి నీ 10 ఏళ్ల టైంలో ఏ ఒప్పందాల వల్ల అయితే మన భూమి, మన ప్రాంతము, తెలంగాణ అన్యాయానికి గురైందో ఆ ఒప్పందాలను తిరిగిరాసే ప్రయత్నం నువ్వు చేసినావా? ఫామ్ హౌస్ నుంచి బయటికే రాకపోతే నువ్వు జల్సాలు చేసుకుంటేవి, హృదయ దగ్గర పోతేవి, చేపల పులుసు తిన్నాక ఒక మాట, తెలకముందుకు ఇంకో మాట మాట్లాడుతీవి.
ప్రజల పట్ల అట్లాగే సిద్ధాంతాల పట్ల విశ్వసనీయత ఉండాలి. విశ్వసనీయత కోల్పోయిన నాయకులు రాజకీయాలు ఒక కాలం ఉండలేరు. నిజంగా తెలంగాణ ఉద్యమం టైంలో ఎంత ఆవేశభరితమైన ఉపన్యాసాలు ఇచ్చిర్లో అధికారంలోకి వచ్చినాక 10 ఏళ్ళలో కనీసం అందులో 10% కూడా ఆచరించే ప్రయత్నం చేయలే కదా. 299 టీఎంసీలు అన్యాయం. ఎందుకోసం అంటే మన దగ్గర 71% కృష్ణానది ప్రవహిస్తుంది. ఆంధ్రాలో మిగతా 39%, మనకి 29% ప్రవహిస్తుంది. నీకు 71% ప్రవహించే దగ్గరికి 299 ఎట్లా నీళ్ళు ఉంటాయి, వాళ్ళకి 511 టీఎంసీ ఎట్లా ఉంటాయి, క్లియర్గా కనబడుతున్నాయి కదా. కాబట్టి దీన్ని తినదోరే ప్రయత్నం చేసినట్టుగా ఒక సాక్ష్యం చూపెట్టడానికి మేము దేనికంటే సిద్ధంగా ఉన్నాం. అందుకోసం ఆడలేక గజ్జల బరువు ఉన్నట్టు వెనుకడే ఎవడు. కాబట్టి మీరు చేసిన తప్పులను కప్పించుకునేందుకు అసెంబ్లీ నుంచి బ్యాక్అట్ చేస్తున్నారు. నదీ జలాల మీద ఎక్కడ ఏ సందర్భంలో చర్చకైనా కాంగ్రెస్ పార్టీకి మేము సిద్ధంగా ఉన్నాం. చివరగా ఒకటే ప్రశ్న, అంటే అసెంబ్లీలో కూడా మా మంత్రులు కావచ్చు, స్పీకర్ గారి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. రాష్ట్రంలో యూరియా విషయంలో రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎలాంటి పట్టించుకోవట్లేదని చెప్పేసి ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. 2 పార్టీలు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. సో వాళ్ళకేం సమాధానం? ఇప్పుడు నవీన్ గారు నేనే అంటున్నా, యూరియాను సప్లై చేసే అధికారం రాష్ట్రందా కేంద్రందా? యూరియా పట్ల ప్రధానంగా యూరియాను తయారు చేసే ఫ్యాక్టరీలు కేంద్రం ఆధీనంలో ఉన్నాయా, రాష్ట్రం ఆధీనంలో ఉన్నాయా? యూరియా పంపిణీలో న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రందా రాష్ట్రందా? మొత్తం తాళం చేయలని నీ చేతిలో పెట్టుకొని, తాళం చేయలో జైల్లో పెట్టుకొని తాళం తీయిపోని మమ్మల్ని అంటే మేమేం చేస్తాం చెప్పు? కేంద్ర ప్రభుత్వం ఏ యూరియానైతే మాకు పంపుతుందో ఆ యూరియాని ప్రజలకు మేము ఇస్తున్నామో లేదనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఆ క్వశ్చన్కి మేము సమాధానం చెప్తున్నాం కదా. మేము చాలా నిజాయితీగా నీతిబద్ధంగా కేంద్రం ఎప్పుడు పంపితే అప్పుడు ఇమ్మీడియట్గా ఇస్తున్నాం మేము చెప్తున్నాం. మేము తాళం చేయలు జైల్లో పెట్టుకొని మనకేదో ఉన్నది హిందీలో సామెత, అదేంటంటే మనకి చోర్నే కోత్వాలకు ఉల్టా డాంటే అని చెప్పేసి దొంగనే మనకి పోలీస్ అధికారి మీద తిరుగుబాటు చేసినట్టు, మనం తిరిగి అటాక్ చేసినట్టుగా కేంద్రం ఇవ్వాల్సిన యూరియా ఇవ్వకుండా నువ్వు మొత్తం బీమార్ రాష్ట్రాలకు ఇచ్చుకుంటావు. ఇప్పుడు బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ బీమార్ రాష్ట్రాలు అంటాం. వాళ్ళు గర్భదరిద్రంలో ఉన్నారు. దానికి కారణం బీజేపీ పరిపాలన. వాళ్ళు అటువైపు ఎక్కువ ఇచ్చుకుంటా సౌత్ ఇండియాకు, తెలంగాణకి అన్యాయం చేసుకుంటా ఈరోజు మా మీద నిందలేయడం అనేది బీజేపీకి భావ్యం కాదు. ఇక టీఆర్ఎస్ విషయంలో ఒకసారి తీసుకొచ్చి చూపెట్టిన ఫోటోలు. యూరియా టైంలో టీఆర్ఎస్ పరిపాలన రైతులకు అరిగోసా మేము వెళ్ళామా కోసం నువ్వు ఓడెక్కదాకా ఓడమల్లనా, ఓడదిగినాక ఇంకో బోడమల్లనా? కాబట్టి బీజేపీకి బీఆర్ఎస్కు చిత్తశుద్ధి లేదు. రైతుల పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఎంత న్యాయం చేయాలో ఆ న్యాయం చేస్తున్నాం. తుమ్మల నాగేశ్వరరావు గారు గౌరవనీయులు మంత్రి, ఎప్పుడైనా కూడా ఆయన రైతుల మధ్యనే ఉంటున్నాడు, రైతుల గురించి మాట్లాడుతున్నాడు. ప్రతి క్షణం రైతులకు న్యాయం చేసే కోణంలోనే రేవంత్ రెడ్డి గారి సర్కార్ ముందుకు పోతుంది.